welcome to the class. So last class lo manam types of fermentations చెప్పుకున్నాము. Today class is fermentation media. Okay na? So fermentation media ante అర్థం ఏంటంటే so it's a growth medium అని చెప్పాలి. So fermentation media is also known as growth medium. This medium is used for the cultivation of microbial cells or releasing of biochemical product. ఏదైనా ఒక మైక్రోబియల్ సెల్ ని ప్రొడ్యూస్ చేయాలి కానీ చేయడానికి కానీ ఆర్ బయోకెమికల్ ప్రొడక్ట్ ని ప్రొడక్షన్ లో కానీ యూజ్ చేసే వాటిని ఫర్మెంటేషన్ మీడియా అని చెప్తారు. సో ఫర్మెంటేషన్ మీడియా అంటే ఆ మీడియాకు ఉండాల్సిన కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఏదైనా ఒక ఫర్మెంటేషన్ మీడియాకి కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉంటాయి. సో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ హ్యావ్ ది కెమికల్ కాంపోజిషన్ అని కలిగి ఉండాలి, ప్రికర్సర్ కలిగి ఉండాలి, బఫరింగ్ కెపాసిటీ ఉండాలి, ఎవిడెన్స్ ఆఫ్ ఫోమింగ్ అండ్ టాక్సిసిటీ కలిగి ఉండాలి, కన్సిస్టెన్సీ, కంటామినేషన్ అండ్ రికవరీ. ఇందులో ఫస్ట్ వన్ కెమికల్ కాంపోజిషన్. సో కెమికల్ కాంపోజిషన్ అంటే సో ద మైక్రోబియల్ సెల్ దే యూజ్ ది కార్బన్ సోర్స్ అండ్ నైట్రోజన్ సోర్స్. ఏదైనా ఒక సోర్స్ ని కనుక యూజ్ చేసుకుంటే వాటిని కెమికల్ కాంపోజిషన్ అంటారు. సార్ కార్బన్ సోర్స్ కానీ నైట్రోజన్ సోర్స్ కానీ గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ ఆర్ మినరల్స్ కానీ తీసుకున్న మీడియాకి ఈ కెమికల్ కాంపోజిషన్ అనేది కలిగి ఉండాలి. కార్బన్ సోర్స్, నైట్రోజన్ సోర్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్ అండ్ మినరల్స్ సాల్ట్. నెక్స్ట్ ప్రికర్సర్. సో యాడింగ్ ఆఫ్ ఎనీ అనదర్ సబ్స్టెన్స్ టు ద మీడియం. సో ఆ మీడియాలోకి ఏదో ఒక సబ్స్టెన్స్ ఇంట్రడ్యూస్ చేయడాన్ని ప్రికర్సర్ అంటారు. సో ప్రికర్సర్ ఇస్ నథింగ్ బట్ యాడింగ్ ఆఫ్ సబ్స్టెన్స్ టు ద యాడింగ్ ఆఫ్ సబ్స్టెన్స్ ప్రియర్ టు ద మీడియం. సో మీడియాకి అడిషనల్ యాడ్ చేయడాన్ని, అడిషనల్ సబ్స్టెన్స్ ని ప్రొవైడ్ చేయడాన్ని ప్రికర్సర్ అంటారు. ఎగ్జాంపుల్ ఫినాలిస్టిక్ యాసిడ్. సో ఫినాలిస్టిక్ యాసిడ్ అనేది దేనికి ప్రికర్సర్ కింద ఉపయోగపడుతుంది అంటే ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ పెన్సిలిన్. సో పెన్సిలిన్ ప్రొడక్షన్ లో ప్రికర్సర్ అనేది ఇక్కడ ఎవరు అవుతారంటే ఫినాల్ ఎస్టిక్ యాసిడ్. అలాగే కోబాల్ట్. సో కోబాల్ట్ ఇస్ ప్రికర్సర్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ విటమిన్ B12. సో కోబాల్ట్ అనేది ఇక్కడ ప్రికర్సర్ దేనికి, విటమిన్ B12 అనేది ప్రొడక్షన్ లో కోబాల్ట్ అనేది ప్రికర్సర్ కింద ఉపయోగపడుతుంది. సో యాడింగ్ ఆఫ్ సబ్స్టెన్స్, ఒక సబ్స్టెన్స్ ని యాడ్ చేస్తారు అనమాట, దాన్ని ప్రికర్సర్ అంటారు. నెక్స్ట్ బఫరింగ్ కెపాసిటీ. సో బఫరింగ్ కెపాసిటీ అసలు తెలుసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బఫర్ అనేది ఇక్కడ ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ బఫరింగ్ అంటే బఫర్ అనేది రైజ్ అయిపోతుంది లేదా బఫర్ అనేది స్లో అయిపోతుంది. ఎందుకు రైజ్ అవుతుంది, ఎందుకు స్లో అవుతుంది? సో రైజ్ అవడానికి గల కారణాలు ఏంటి అంటే అక్కడ డికార్బాక్సిలేషన్ ఆర్ డిఎమినేషన్ అనేది జరుగుతుంది. సో CO2 గ్రూప్ అండ్ అమైనో గ్రూప్ అనేది రిమూవ్ అయిపోతుంది, దానివల్ల బఫరింగ్ కెపాసిటీ అనేది రైజ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ బఫరింగ్ కెపాసిటీ అనేది ఎందుకు తగ్గుతుంది అంటే డిఎమినేషన్ ఆఫ్ ఆర్ యూటిలైజేషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఆర్ పెప్టైడ్స్. ఓకేనా, దానివల్ల బఫరింగ్ అనేది తక్కువ అవుతుంది. సో బఫరింగ్ ఏజెంట్స్ ని, యాంటీ బఫరింగ్ ఏజెంట్స్ ని ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుందమ్మా. అవేంటి అంటే ఇక్కడ బఫరింగ్ ఏజెంట్స్ కాల్షియం కార్బోనేట్ అండ్ మోనో డైహైడ్రోజన్ ఫాస్ఫేట్ ని యూజ్ చేస్తారు. కాల్షియం కార్బోనేట్ అండ్ మోనో డైహైడ్రోజన్ బఫరింగ్ ఏజెంట్స్ మాట. ఆ బఫరింగ్ ఏజెంట్స్ ని యాడ్ చేయడం వల్ల ఇక్కడ బఫరింగ్ కెపాసిటీని మెయింటైన్ చేయొచ్చు. సో బఫరింగ్ కెపాసిటీ అంటే pH అనేది మారిపోతుంది. ఇక్కడ బఫరింగ్ కెపాసిటీ మనం మెయింటైన్ చేయాలంటే pH అనేది రైజ్ అయిపోతుంది లేదా pH అనేది తక్కువ అయిపోతుంది. సో ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా బఫరింగ్ ఏజెంట్ కింద యూజ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ అవాయిడింగ్ ఆఫ్ ఫోమింగ్. సో ఫోమింగ్ అనేది ఉండకూడదు, మీడియా ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు ఫోమింగ్ అనేది ఎక్కువగా ఉండకూడదు. సో ఇక్కడ యాంటీ ఫోమింగ్ ఏజెంట్స్ ని యాడ్ చేయాలి. సోయాబీన్ మీల్ కానీ ఆర్ వేరే వెజిటబుల్ ఆయిల్ కానీ ఇక్కడ యూజ్ చేస్తారు, అది అవాయిడెన్స్ ఆఫ్ ఫోమింగ్. నెక్స్ట్ టాక్సిసిటీ. సో మీడియాకి టాక్సిసిటీ కెపాసిటీ అనేది ఎంత ఉంది, సో ఎంత అమౌంట్ ఆఫ్ టాక్సిసిటీ ఉంది అనేది టెస్టింగ్ అనేది ఉంటుంది అనమాట, దాన్ని టాక్సిసిటీ అంటారు. నెక్స్ట్ కన్సిస్టెన్సీ, దాని యొక్క సాంద్రత. ఓకేనా, కన్సిస్టెన్సీ ఎంత ఉంది, దాని యొక్క మెయింటైన్ లెవెల్ అనేది ఎంత ఉంది తెలుసుకోవడం కోసం ఇక్కడ కన్సిస్టెన్సీ యూజ్ చేస్తారు. అండ్ కంటామినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో కంటామినేషన్ కనుక జరిగితే సో మొత్తం ప్రొడక్షన్ అనేది కూడా రిస్క్ అయిపోతుంది అనమాట. సో దేర్ ఇస్ వెరీ హై ఫర్మెంటేషన్ మీడియాలో ఏంటి ఇంపార్టెంట్ అంటే రిస్క్ ఆఫ్ కంటామినేషన్, హైలీ రిస్క్ ఆఫ్ కంటామినేషన్. కంటామినేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. కంటామినేషన్ అనేది ఎందుకు జరుగుతుంది, ఇక్కడే ఉంది చూడండి, బఫరింగ్ కనుక ఫోమింగ్ కనుక ఎక్కువ అయిపోతే కంటామినేషన్ అనేది జరుగుతుంది. అండ్ లాస్ట్ వన్ ఇస్ రికవరీ. సో రికవరీలో ఇక్కడ మెయిన్ గా ఏంటి అంటే కాంపోనెంట్స్ మీడియా ఫైనల్ ప్రొడక్షన్ అనేది మనకి ఎక్స్ట్రాక్షన్ అనమాట. సో ఇక్కడ రికవరీలో ఏమొస్తుందంటే ఎక్స్ట్రాక్షన్ ఆర్ సెపరేషన్ ఆర్ ప్యూరిఫికేషన్. మీడియా సెపరేట్ చేయొచ్చు, ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు ఆర్ ప్యూరిఫికేషన్ అనేది చేయొచ్చు, అది రికవరీలోకి వస్తుంది. సో మీడియాకు ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే కెమికల్ కాంపోజిషన్ మెయింటైన్ చేయాలి, ప్రికర్సర్ కలిగి ఉండాలి, బఫరింగ్ కెపాసిటీ మెయింటైన్ చేయాలి, అవాయిడెన్స్ ఆఫ్ ఫోమింగ్, టాక్సిసిటీ, కన్సిస్టెన్సీ, కంటామినేషన్ ఉండకూడదు అండ్ రికవరీ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ నెక్స్ట్ సో బేస్డ్ ఆన్ దేర్ ఫర్మెంటేషన్ మీడియా బేసింగ్ ఆన్ దేర్ దాని యొక్క సెపరేట్ గ్రూప్ ని బేస్ చేసుకొని ఇక్కడ కొన్ని రా మెటీరియల్స్ ని యూజ్ చేస్తారు. సో ఫర్మెంటేషన్ మీడియాలో some of the raw materials are used in the
సెల్యులోజ్ మెటీరియల్, హైడ్రోజన్ మెటీరియల్ అండ్ లాస్ట్ వన్ ఇస్ నైట్రోజనస్ మెటీరియల్ అన్నమాట. సో ఇక్కడ సెక్రేటెడ్ స్టార్చ్ సెల్యులోజ్ సెక్రేటెడ్ స్టార్చ్ అనేది బేసింగ్ ఆన్ ద ఆల్డిహైడ్ గ్రూప్ ని బేస్ చేసుకుని ఇక్కడ సెక్రేటెడ్ స్టార్చ్ మెటీరియల్ కింద డివైడ్ చేశారు. సో రా మెటీరియల్స్ అనేవి ఇక్కడ ఏంటంటే అగ్రికల్చర్ వేస్ట్, ఇండస్ట్రియల్ వేస్ట్, సో అది ఇక్కడ రా మెటీరియల్ అవుతుంది. ఇన్ దిస్ ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ సెక్రేటెడ్ మెటీరియల్. సో సెక్రేటెడ్ మెటీరియల్ లో ఎగ్జాంపుల్ మొలాసెస్ కానీ, ఫ్రూట్ జ్యూస్ అండ్ చీజ్ ఫ్రమ్ వే. సో చీజ్ ఇండస్ట్రీ నుంచి కదండి వే వస్తుంది, ఓకేనా. మొలాసెస్ అనేది ఏంటంటే సో కేన్ మొలాసెస్, బీట్ షుగర్ మొలాసెస్. సో షుగర్ ఇండస్ట్రీ నుంచి, కేన్ ఇండస్ట్రీ నుంచి, షుగర్ కేన్ నుంచి మొలాసెస్ అనేది ఎక్స్ట్రాక్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మొలాసెస్ అనేది ఎక్కడ ఉపయోగిస్తారు? సో ఇథైల్ ఆల్కహాల్, స్పిరిట్. సో ఏదైనా ప్రొడక్షన్ లో మొలాసెస్ అనేది రా మెటీరియల్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రూట్ జ్యూసెస్. సో ఫ్రూట్ జ్యూసెస్ అనేది ఎక్కడ రా మెటీరియల్ అవుతుందంటే వైన్ ప్రొడక్షన్ లో గ్రేప్ వైన్ కానీ ఆర్ ఎనీ ఫ్రూట్ జ్యూస్ వేస్ట్ అనేది ఉపయోగిస్తారు. వైన్ ప్రొడక్షన్ బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ ఇక్కడే ఉంది. సో ఈ వే. సో వే అంటే ఏంటి? రెస్టింగ్ ఆఫ్ ద మిల్క్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వే. సో మిల్క్ పైన కర్డ్ పైన వచ్చిన వాటర్ ని వే అని చెప్పాలి. సో వే అనేది చీజ్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ స్టార్చీ మెటీరియల్స్. సో స్టార్చీ మెటీరియల్స్ ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ సిరల్స్ అండ్ రూట్స్, ఓకేనండి. సిరల్స్ పొటాటో కానీ ఆర్ సిరల్స్ కానీ ఎన్ని సిరల్స్ అంట గ్రౌండ్, ఆ సిరల్స్ అన్ని ఇందులోకి వస్తాయి. అండ్ రూట్. సో స్టార్చీ మెటీరియల్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ సెకారిఫికేషన్ అనేది జరుగుతుంది, ఓకేనండి. సెకారిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ సెల్యులోజ్ మెటీరియల్. సో సెల్యులోజ్ మెటీరియల్ కి ఎగ్జాంపుల్ సల్ఫైడ్ వేస్ట్ లిక్కర్, వుడ్ మొలాసెస్ అండ్ రైస్ స్ట్రా. సల్ఫైడ్ వేస్ట్ లిక్కర్ అనేది స్లడ్జ్ డైజెషన్, సీవేజ్ ట్రీట్మెంట్ దగ్గర సల్ఫైడ్ వేస్ట్ లిక్కర్ ఆర్ ఎనీ పేపర్ డైజెషన్ అయిపోయిన తర్వాత వచ్చిన వేస్ట్ లో సల్ఫైడ్ వేస్ట్ అనేది ఉంటుంది. వుడ్ మొలాసెస్ అనేది వుడ్ డైజెషన్, పార్షియల్ హైడ్రోలిసిస్ ఆఫ్ వుడ్ మాట. సో వుడ్ డైజెషన్ తర్వాత వచ్చిన దాన్ని వుడ్ మొలాసెస్ అనేది ఉపయోగిస్తారు. రైస్ స్ట్రా. ఈ రైస్ స్ట్రా అనేది, స్ట్రా అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, సో గడ్డి అని పిలుస్తారు తెలుగులో. సో రైస్ స్ట్రా అనేది మెయిన్ దేనికి ఉపయోగిస్తారంటే ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ మష్రూమ్ కల్టివేషన్ లో యూజ్ చేసేది రైస్ స్ట్రా అవుతుంది. అండ్ నెక్స్ట్ హైడ్రోకార్బన్ మెటీరియల్. సో హైడ్రోకార్బన్ మెటీరియల్ లో పారాఫిన్ ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎస్సిబి. పారాఫిన్ ఆయిల్ ని ఎస్సిబి ప్రొడక్షన్ లో యూజ్ చేస్తారు. సో ఇక్కడ బేసిక్ ఆన్ ద హైడ్రోకార్బన్స్ అండ్ 3 types of oils are there. One is oleic and linolenic, linolenic and linolenic. మూడు మాట. సో ఫస్ట్ oleic అంటే నాన్ డ్రై, ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రౌండ్ నట్. అండ్ సెకండ్ వన్ ఇస్ linolenic, సెమీ డ్రై అవుతుంది, సన్ఫ్లవర్ ఆయిల్ ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ థర్డ్ వన్ ఇస్ linolenic, డ్రైయింగ్ సోయాబీన్ ఆయిల్స్ అనే బెస్ట్ ఎగ్జాంపుల్. అవి హైడ్రోకార్బన్స్. అండ్ లాస్ట్ వన్ ఇస్ నైట్రోజనస్ మెటీరియల్. సో నైట్రోజనస్ మెటీరియల్ లో మళ్ళీ 3 types, కాన్స్టివ్ లిక్కర్, సోయాబీన్ మీల్, ఫార్మా మీడియం. సో కాన్స్టివ్ లిక్కర్ అనేది పెన్సిలిన్ ప్రొడక్షన్ లో ఉపయోగిస్తారు. సోయాబీన్ మీల్ అనేది స్ట్రెప్టోమైసిన్ ప్రొడక్షన్ లో ఉపయోగిస్తారు. అండ్ ఫార్మా మీడియం అనేది టెట్రాసైక్లిన్ ప్రొడక్షన్ లో ఉపయోగిస్తారు. సో కాన్స్టివ్ లిక్కర్ అనేది కార్న్, డ్యూరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద కార్న్ దగ్గర వచ్చిన వేస్ట్ ని కాన్స్టివ్ లిక్కర్ అంటారు. సోయాబీన్ మీల్ అనేది సోయా సీడ్స్ నుంచి ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది. ఫార్మా మీడియం అనేది ఫార్మా మీడియం అనేది ఫార్మా సీడ్స్ మాట, పామ్ ఆయిల్ అని అంటారు కదండి. సో దాని నుంచి ఎక్స్ట్రాక్షన్ అనేది ఫార్మా మీడియం. సో ఇది పెన్సిలిన్ ప్రొడక్షన్ లో ఉపయోగిస్తారు. సోయాబీన్ మీల్ అనేది స్ట్రెప్టోమైసిన్ ప్రొడక్షన్ లో, సో ఫార్మా మీడియం అనేది టెట్రాసైక్లిన్ ప్రొడక్షన్ లో యూజ్ చేస్తారు. అండ్ ఇవే కాకుండా డిస్టిలర్ సాల్యుబుల్స్. డిస్టిలర్ సాల్యుబుల్స్ అంటే ఏంటంటే మన బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మొలాసెస్ చెప్పుకున్నాం, ఇథైల్ ఆల్కహాల్. సో ఇథైల్ ఆల్కహాల్ లో ఆల్కహాల్ కాన్సంట్రేషన్ ఉంటుంది, బియర్ ఉంది ఆర్ వైన్ ఉంది. ఆల్కహాల్ కంటెంట్ ని రిమూవ్ చేయడానికి యూజ్ చేసే వాటిని డిస్టిలర్ సాల్యుబుల్స్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే డిస్టిలర్ సాల్యుబుల్స్. అది నైట్రోజనస్ మెటీరియల్ లోకి వస్తుంది. సో దీస్ ఆల్ ద మెటీరియల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ఫర్మెంటేషన్ మీడియం. సో ఫర్మెంటేషన్ మీడియం ఉంటేనే మనం ప్రొడక్షన్ కి వెళ్తాం. సో ప్రొడక్షన్ కి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాల్సింది స్ట్రెయిన్ ఇంప్రూవ్మెంట్ జరిగి ఉండాలి. అంటే ఆర్గానిజం ఫస్ట్ స్క్రీనింగ్ జరగాలి. ఫస్ట్ టాపిక్ మనం అదే చెప్పుకున్నాం, స్క్రీనింగ్. ఒక ఆర్గానిజం ని ఐసోలేట్ చేశారు. నెక్స్ట్ క్లాస్ స్ట్రెయిన్ ఇంప్రూవ్మెంట్ చేశారు. అండ్ థర్డ్ క్లాస్ ఏంటంటే ఒక ఫర్మెంటేషన్ మీడియాను ఉపయోగించాలి. అండ్ తర్వాత ఫర్మెంటర్, డిజైన్ ఆఫ్ ఫర్మెంటర్ చెప్పారండి, ఆ ఫర్మెంటర్ లోకి వెళ్తుంది. సో ఒక ప్రొడక్షన్ జరగాలి అంటే సో ఇవన్నీ కలిగి ఉండాలన్నమాట. ప్రొడక్షన్ జరగాలంటే ఫస్ట్ ఆర్గానిజం కావాలి, స్ట్రెయిన్ డెవలప్మెంట్ కావాలి, స్క్రీనింగ్ చేయాలి, స్ట్రెయిన్ ఇంప్రూవ్మెంట్ జరగాలి. నెక్స్ట్ ఫర్మెంటేషన్ మీడియా అనేది ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ ఫర్మెంటేషన్ యూజ్ చేస్తారు, ఇదర్ సాలిడా ఆర్ లిక్విడా, ఫెడ్ బ్యాచా కంటిన్యూస్. సో ఇవన్నీ జరిగిన తర్వాత దాని ఒక ఫర్మెంటర్ లోకి పెట్టాలి. దట్ ఈస్ ద క్లాస్ ఆఫ్ డిజైన్ ఆఫ్ ఫర్మెంటర్. ఓకేనండి, దిస్ ఇస్ ద కంప్లీట్ క్లాస్ అబౌట్ ద ఫర్మెంటేషన్
మీడియం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.